వదిలేసి అనవసరంగా నువ్వు గతం గురించో రాబోయే దాని గురించో ఆలోచిస్తున్నావంటే రెంటికి చెడ్డ రేవడి అయినట్టే లెక్క. అదే మనోరూప ఇక్షుకోదండ. మా మనస్సుని అమ్మవారి చేతుల్లో పెడితే అది రసమయం అవుతుంది. మన దగ్గర పెట్టుకుంటే నసమయం అయిపోతుంది. అమ్మవారి చేతుల్లో పెట్టమంటే అది ఏమన్నా పువ్వా ఆక తీసుకెళ్ళి పెట్టడానికి మనస్సు మనకి దొరకదు. మనస్సులో నిరంతరం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా అమ్మవారి నామాన్ని జపిస్తే మనస్సు మనం అమ్మవారి చేతుల్లో పెట్టినట్టే లెక్క. అది మీరు ఎంత చేయగలిగితే అంత మంచిది. తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా. మనస్సులో చేస్తే శుభ్రతతో కూడా నిమిత్తం లేదండి. పడుకుని కూడా చేయొచ్చు, అన్నం తింటూ కూడా చేయొచ్చు, ఎలాగున్నా చేయొచ్చు. ఆడవాళ్ళ సౌకర్యం కోసం చెబుతున్నా. నైటీతో ఉన్నా చేయొచ్చు. మనకు అదేగా నైటీ. ఇప్పుడు దీక్షావస్త్రం ఏంటంటే నైటీ అంతే, ఏం పర్వాలేదు. అమ్మవారు కూడా కైలాసంలో నైటీ వేసుకుందేమో మనకేం తెలుసు? శివుణ్ణి అడగాలి, లేదా అక్కడ మీడియా వారు ఎవరన్నా ఉంటే అడగాలి. మనకేం తెలుసు? ఈ ఫ్యాషన్లు ఆవిడకి మాత్రం ఉండవా? అందుకని దోషం లేదు, పర్వాలేదు. పడుకున్నప్పుడు ఎలా ఉంటారండి? ఏం పర్వాలేదు. మనస్సులో చేయాలి, బయటికి చేయకూడదు. పెద్దగా మైకులో అరవకూడదు, పెదవులు కూడా కదలకూడదు. మనస్సులో కనుక జపం చేస్తే మనం ఏ వేషంలో ఉన్నా పర్వాలేదు, ఎప్పుడైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. ఆర్టీసీ బస్సులో చేయొచ్చు. ఆడవాళ్ళందరికీ తెలంగాణ అంతా ఫ్రీ, తిరగండి మీ ఇష్టం వచ్చిన శుభ్రంగా, గొడవలేదు. ఇంకా మొత్తం ఫ్రీ. ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ కదా, బస్సులు ఎక్కండి, శ్రీమాత్రే నమః జపం చేయండి హాయిగా. డబ్బులు లేవుగా, డబ్బు ఖర్చు లేదు, జపం చేసుకోవచ్చు హాయిగా. బస్సులో చేయొచ్చా? అనక్కడ చేయొచ్చు, మనస్సులో చేయొచ్చు. మనస్సుకి ఎప్పుడు మనస్సు ఎలాంటిదంటే నిత్య పవిత్రం, నిత్య అపవిత్రం. నువ్వు వేరే ఆలోచన చేస్తే అపవిత్రం, భగవన్నామాను స్మరించావంటే పవిత్రం. అది లెక్క, అది ఒక్కటే దానికి లెక్క. ఇంక నువ్వు దాన్ని సబ్బెట్టి తోమక్కర్లేదు, నీళ్లు పోయక మనస్సును తోమడం సాధ్యం కాదు కూడా. దాన్ని ఈ వెర్రి ఆలోచన లేకుండా భగవంతుడి గురించి ఆలోచించడం అంటే నామస్మరణ చేస్తే అది ఎప్పుడూ పవిత్రమే. అది మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఈ 5 పుష్పాలు ఉంటాయి ఈ చేతిలో చూడండి. ఆ 5 ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇప్పుడు ఏమిటో తెలిసే విచిత్రం, ఈ 5 కూడా ఒక్క స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. దీని దుంపదగ మొత్తం 5 ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, స్మార్ట్ ఫోన్ ఉంటే 5 ఉన్నట్టే. శబ్దం ఉందిగా మన ప్రాణం తినడానికి, స్పర్శ టచ్ ఫోన్, టచ్, దాంతో మనకి పిచ్చెక్కిపోయింది ఇక్కడ అంతే. స్పర్శ కూడా. రూపం, మళ్ళీ దానికి పెద్ద అందమైన రూపం ఎక్కడ? లక్ష రూపాయలు పెట్టుకుంటాడు. దాని వెనకాల ఒక ఫోటో, ముందు ఒక ఫోటో, అంచేత రూపం అందులోనే ఉంది. రసం, అది రుచి మరిగిన వాడు ఇంకా దేన్ని వదిలిపెట్టాడు, దాన్నే చూస్తూ ఉంటాడు. అది రసం. స్మార్ట్ ఫోన్ రుచి మరిగిన వాడని మీరు గమనించండి. రాత్రి 11 కాదు 12 అయినా పడుకో. రోడ్లు దాటుతూ ఉన్నా సరే ఫోన్ చూడడమే, ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నా సరే ఫోన్ చూడడమే. అంచేత రసం అంటే రుచి కదా, రుచి మరిగాడు బాగా. ఇక గంధం, వాడికి అందులోంచి ఏ గంధమూ రాకపోయినా దుర్గంధమే వచ్చినా సరే వాడు దానికి గంధం పూసినట్టుగా అంటిపెట్టుకుని కూర్చుంటాడు. ఇదే గంధం. అంచేత శబ్దస్పర్శ రూపరస గంధాలు ఇదివరకు ఎక్కడో బయట ఉండేవి. మన అదృష్టవశాత్తు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో చేరాయి, మొత్తం 5 చేరాయి. ఇదే, వాటినే జయించాలి మనం. పంచతన్మాత్ర సాయక, వాటి మీద బాణప్రయోగం చేయమని చెబుతున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడు మనం ఆ ఫోన్ వాడకాన్ని బాగా తగ్గించాలి. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. ఏమన్నా స్పందించవలసిన ఉంటే స్పందిస్తాం, సమాధానం చెబుతాం. మిగిలినప్పుడు తీసిపారేయాలి. ఎవడో పంపుతాడు, పంపని టిక్ అన్నప్పుడల్లా చూడక్కర్లేదు. ఇక్కడ పక్కనే పెట్టుకోవడం. ఓ పక్క పారాయణ కూడా చేస్తూ ఉంటాం. అష్టమి చంద్ర విభ్రాజులు టిక్, మళ్ళీ ఇక్కడ. ఇక నీకు టిక్ దేనికి? అష్టమి చంద్రమేంది మళ్ళీ టిక్ అంటావు ఇక్కడ. పైగా ఇందులో మళ్ళీ వ్యాఖ్యానం ఏమిటో తెలుసా? ఏమిటో ఇప్పుడే ఫోన్ చేస్తారు వద్దన్నా సరే. నువ్వెవరికి చెప్పావు వద్దని? వాడికి ఎలా తెలిసింది వద్దని? నువ్వు పారాయణ చేస్తున్నావు వాడికి ఎలా? వంకర మాటలు ఇవన్నీ, నాటకాలు ఇవన్నీ. పక్కనెవరో ఉన్నారండి, వాళ్ళకి తెలియాలి మన మనస్సు దేవుడి మీద ఉందని, మనకు ఫోన్లు వినడం ఇష్టం లేదని వాళ్ళ దగ్గర గొప్ప చెప్పుకోవాలి. అందుకని ఏమంటామంటే ఎవరన్నా ఉంటే ఏమిటో ఫోన్లన్నీ ఇప్పుడే వస్తూ ఉంటాయి, పారాయణ కూడా చేసుకొని ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? అంత పారాయణ చేసుకోవాలని నీకుంటే ఫోన్ రాకూడదంటే కట్టేయచ్చు కదా. కట్టరండి, కట్టరాదు, అలాగే ఉంటుంది అది. మరి అలా ఉన్నప్పుడు రాదా అంటే రావడం నీకు ఇష్టం, నాటకం ఆడుతున్నావు ఇక్కడ. నీకు నిజంగా రావడం ఇష్టం లేకపోతే ఫోన్ కట్టేయాలి కదా. ఫోన్ కట్టకుండా అలాగే పెట్టి ఫోన్ వచ్చిందంటే రాదా? మనకంత చిత్తశుద్ధి ఉంటే రాకూడదంటే కట్టిపారాయి.
అది చిత్తశుద్ధి అంటే, అది ఇంద్రియ నిగ్రహం అంటే. పొద్దున్న అరగంట గంట, సాయంత్రం ఒక గంట పెట్టుకుని అప్పుడు ఎవరెవరికి ఏం చెబుతామో చెప్పి మిగిలింది మూసేయి. నీకు అవసరమైనప్పుడు ఫోన్ చేయి. ఎవరన్నా చేస్తానన్నా సరే నాకు ఈ సమయంలో చేయండి, వేరే సమయంలో కష్టం అని చెప్పి చెప్పలేమండి. ఎందుకంటే మనకు అందరు కావాలి, రాసుకోవాలి, పూసుకోవాలి, ఎన్నో మోసుకోవాలి, పెద్ద గడ్డిమేడు సంపాదించుకోవాలి ఇక్కడ. దీని అంతటికీ మనం పెట్టేది ఏమిటంటే ఎదవ పేరు గుడ్ రిలేషన్స్. గుడ్ రిలేషన్స్, గాడ్ రిలేషన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ గుడ్ రిలేషన్. ఈ గుడ్డులోంచి ఒక లాగేయండి, గాడ్ మిగులుతాడు. గాడ్ రిలేషన్ ముఖ్యం అమ్మా, గుడ్ రిలేషన్ ముఖ్యం కాదు మనకి. ఎంతమంది మానవులతో ఎన్ని సత్సంబంధాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు కానీ పోయినప్పుడు కానీ వీడు ఎవ్వడూ నీకు చేయగలిగింది ఏమీ లేదు. ఓన్లీ ది గాడ్, భగవంతుడు మాత్రమే మనకి చేయగలడు ఏం చేసినా సరే. అంచేది గుడ్ రిలేషన్ అనేది పనికిమాలిన మాట. గాడ్ రిలేషన్, భగవంతుడితోనే మనకి సంబంధం. ఈ ప్రపంచం ఏమైపోయినా మంచిదే, పర్వాలేదు. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలంటే దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. పరమేశ్వరుడు మీ గుండెల్లో ఉంటే పరిస్థితులు మీ గుప్పెట్లో ఉంటే మీరేం చేయగల అంతా మీకు పాదాక్రాంతం అవుతారు. అంత గొప్పది భగవత్స్మరణ.